హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గత వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుంది. సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. రికార్డు సృష్టించిన రోహన్ బొప్పన. భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన ఏటీపీ సర్క్యూట్లో మాస్టర్స్ 1000 టైటిల్ గెలిచిన అతిపెద్ద వయస్కుడిగా 44 సంవత్సరాలకి ఆయన రికార్డు సృష్టించారనమాట. సో చూడండి, ఇక్కడ రోహన్ బొప్పన అనే వ్యక్తి ఏటీపీ సర్క్యూట్స్ మాస్టర్స్ 1000లో ఆ టైటిల్ గెలిచిన వాళ్ళలో అతిపెద్ద వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశారనమాట. సో ప్రస్తుతం అతిపెద్ద వయస్కుడిగా ఏటీపీ సర్క్యూట్స్ మాస్టర్ 1000 టైటిల్ గెలిచిన వ్యక్తి ఎవరు అంటే రోహన్ బొప్పన. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి మయామి ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. సో ఈ రోహన్ బొప్పన అనే వ్యక్తి మాథ్యూ ఎబ్డెన్ అనే వ్యక్తితో కలిసి మయామి ఓపెన్ పురుషుల డబుల్స్లో టైటిల్ని గెలుచుకున్నారనమాట. సో ఈ మాథ్యూ ఎబ్డెన్ అనే వ్యక్తి ఆస్ట్రేలియానికి చెందిన వ్యక్తి అనమాట. ఇక పురుషుల సింగిల్స్ టైటిల్ను ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్. సో చూడండి, పురుషుల సింగిల్స్ని ఎవరు సొంతం చేసుకున్నారంటే ఇటలీకి చెందినటువంటి జన్నిక్ సిన్నర్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు అనమాట. సో పురుషుల సింగిల్స్లో టైటిల్ గెలుచుకున్న వ్యక్తి ఏమో జన్నిక్ సింగర్ అండ్ పురుషుల డబుల్స్లో గెలుచుకున్న వ్యక్తి ఏమో మాథ్యూ ఎబ్డెన్తో మరియు రోహన్ బొప్పన కలిసి ఆడడం జరిగిందనమాట. మహిళల సింగిల్స్ టైటిల్ను అమెరికాకు చెందిన డానియల్ కాలిన్స్, మహిళల డబుల్స్ టైటిల్ను సోఫియా కెనిన్, బెథానీ మాటెక్ సౌండ్స్ జోడీగా గెలుచుకున్నారు. సో చూడండి, మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న వాళ్ళు డానియల్ కాలిన్స్, ఈమె అమెరికాకి చెందిన మహిళ అన్నమాట. అండ్ అలానే మహిళల డబుల్స్ టైటిల్ని గెలుచుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే సోఫియా కెనిన్ అండ్ బెథానీ మాటెక్, వీళ్ళిద్దరూ కలిసి మహిళల డబుల్స్ని గెలుచుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్. భారత నెంబర్ 1 చెస్ ప్లేయర్గా అర్జున్. భారత నెంబర్ 1 చెస్ ప్లేయర్గా తెలంగాణకు చెందిన అర్జున్ నిలిచారు. క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్లో 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంకుకు చేరుకున్నారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ 2752 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచారు. ఆనంద్, హరికృష్ణ, గుకేష్ తర్వాత ప్రపంచ టాప్ 10 ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న 4వ భారత చెస్ ప్లేయర్గా అర్జున్ నిలిచారు. తాజా రేటింగ్స్లో మాగ్నస్ కార్ల్సన్ 2830 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నారు. సో చూడండి, భారత నెంబర్ 1 చెస్ ప్లేయర్గా ప్రస్తుతం అర్జున్ అనేది గుర్తింపు పొందారనమాట. ఈయన ఎన్ని పాయింట్స్ గెలుచుకున్నారు చూస్తే 2756 పాయింట్లలో ప్రపంచంలోనే చెస్ ఆడే వాళ్ళందరికీ ర్యాంకింగ్ ఇస్తే అందులో ఈయన 9వ ర్యాంక్కి చేరుకున్నారు. అండ్ భారత చెస్ దిగ్గజ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్ గారేమో 2752 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచారనమాట. అయితే ఈ ర్యాంకింగ్స్లో మన భారతదేశం నుంచి మొదటిగా గుర్తింపు పొందిన వాళ్ళు అంటే మంచి ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు ఆనంద్, హరికృష్ణ, గుకేష్, వీళ్ళ ముగ్గురు తర్వాత ఇప్పుడు ఆ ర్యాంకింగ్ లిస్ట్లో చోటు దక్కించుకున్న వ్యక్తిగా అర్జున్ నిలిచారనమాట. అండ్ ఈ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్లో నిలిచిన వారిని చూసినట్లయితే మాగ్నస్ కార్ల్సన్, ఈ వ్యక్తి 2830 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నారనమాట. నెక్స్ట్ వన్. ప్యారిస్ ఒలింపిక్స్కు మీరాబాయి చాను అర్హత. ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి ఏకైక భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను నిలిచారు. సో చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి మరియు ఏకైక భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే మీరాబాయి చాను. ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచ కప్ మహిళల 49 కేజీల గ్రూప్ బి ఈవెంట్లో 3వ స్థానంలో నిలవడంతో ప్యారిస్ బెర్త్ దక్కింది. నెక్స్ట్ వన్. పాకిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం. పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్గా బాబర్ ఆజంను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది.
వన్డేలు, టీ20లకు ఆయన కెప్టెన్గా వ్యవహరిస్తారని ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ అనంతరం బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సో ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీంకి కెప్టెన్ ఎవరు అంటే బాబర్ ఆజం. ఈయన వన్డేలు మరియు టీ20లకు పాకిస్తాన్ టీంకి కెప్టెన్గా బాధ్యతలు వహిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, పాపువా న్యూ గినియా క్రికెట్ జట్టు కెప్టెన్ మృతి. పాపువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కాయా అరూవా మృతి చెందారు. ఆమె మృతికి కారణం తెలియరాలేదు. టీ20లో ఆమె 59 వికెట్లు, 341 రన్స్ చేసి పిఎన్జి తరఫున అత్యధిక వికెట్ల రికార్డు ఆమె పేరిటే ఉంది. సో చూడండి, పాపువా న్యూ గినియా క్రికెట్ జట్టుకి కెప్టెన్గా బాధ్యతలు వహిస్తున్నటువంటి కాయా అరూవా అనే వ్యక్తి, ఆమె వయసు వచ్చేసి 33 సంవత్సరాలు, ఆమె మృతి చెందడం జరిగింది. అయితే మృతికి సంబంధించిన కారణాలు అనేవి తెలియరాలేదు అని తెలియజేస్తున్నారు. ఈమె టీ20లో 59 వికెట్లు మరియు 341 రన్స్ చేసి ఉన్నారు. అండ్ పిఎన్జి తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా ఇంకా ఈమె పేరు మీదే నమోదై ఉందన్నమాట. నెక్స్ట్ వన్, కివీస్ టీ20 కెప్టెన్గా బ్రెస్వేల్. న్యూజిలాండ్ టీ20 కెప్టెన్గా యంగ్ సెన్సేషనల్ మైకెల్ బ్రెస్వేల్ ఎంపికయ్యారు. త్వరలో పాకిస్తాన్తో జరగబోయే సిరీస్లో ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. సో ప్రస్తుతం కివీస్కి టీ20కి కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించేవారు బ్రెస్వేల్. అండ్ అతి త్వరలో జరగబోతున్నటువంటి పాకిస్తాన్ మరియు కివీస్కి టీ20 మ్యాచెస్లో ఈయన కెప్టెన్గా బాధ్యతలు చేపడతారన్నమాట. నెక్స్ట్ వన్, మీనా చరందూకు అంతర్జాతీయ సంస్కృతి అవార్డు. విద్య, సామాజిక సేవ చేసినందుకు గాను ప్రొఫెసర్ మీనా చరందూకు అంతర్జాతీయ సంస్కృతి అవార్డు 2024 దక్కింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలింది కాలేజ్ ప్రిన్సిపాల్గా 2 దశాబ్దాలకు పైగా రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. సో మీనా చరందూకి అంతర్జాతీయ సంస్కృతి అవార్డు 2024 దక్కడం జరిగిందనమాట. ఈయన 2 దశాబ్దాలుగా రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ వన్, హార్దిక్ సలీమాకు హాకీ ఇండియా అవార్డ్స్. హాకీ ఇండియా అవార్డ్స్ 2023 సంవత్సరానికి గాను ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా పురుషుల కేటగిరీలో హార్దిక్ సింగ్, మహిళల కేటగిరీలో సలీమా టేటే అందుకున్నారు. మరోవైపు 2025 జనవరిలో హాకీ ఇండియా లీగ్ నిర్వహించనున్నారు. సో 2025కి సంబంధించిన హాకీ ఇండియాలో నిర్వహించనున్నారట. 8 పురుషుల టీంలు, 6 మహిళల టీంలు ఈ పోటీల్లో పాల్గొనున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. సో ప్యారిస్లో ఒలింపిక్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఆటగాళ్ళకి వేలం నిర్వహిస్తారట. నెక్స్ట్ వన్, కార్తీక్ కొమ్మూరికి నేషనల్ ఫేమ్ అవార్డు. డాక్టర్ కార్తీక్ కొమ్మూరికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వైద్య రంగంలో ఆయన చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా నేషనల్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు. ముంబైలోని ది క్లబ్లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా థియా మీర్జా హాజరయ్యారు. నెక్స్ట్ వన్, స్మార్ట్ ఫోన్తో గ్లూకోజ్ టెస్ట్. రోగుల గ్లూకోజ్ స్థాయిని పరీక్షించడానికి స్మార్ట్ ఫోన్ ఆధారిత వ్యవస్థను ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆండ్రాయిడ్ యాప్ని ఉపయోగించి స్మార్ట్ ఫోన్కు పేపర్ ఆధారిత పరికరాన్ని కనెక్ట్ చేశారు. కాగితం మారే రంగు ద్వారా గ్లూకోజ్ స్థాయి తెలుసుకోవచ్చు. దీంతో వెంటనే రిజల్ట్ తెలుస్తుంది. సో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి గ్లూకోజ్ టెస్ట్ చేసుకోవడానికి జోధ్పూర్లో పరిశోధకులు ఒక యాప్ అనేది అభివృద్ధి చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, డిజిటల్ హెల్త్ కోర్స్ ప్రారంభం. యుఎన్ఐసిఈఎఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్, ఐఐటి బాంబే సంయుక్తంగా డిజిటల్ హెల్త్ కోర్సును ప్రారంభించాయి. ఈ కోర్సు వ్యవధి 10 వారాలు ఉంటుందని తెలిపింది. ఈ కోర్సు చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ స్కిల్స్ను పెంచుకోవచ్చట. సో చూడండి,
యుఎన్ఐసిఎఫ్, ఇండియాలో ఉన్నటువంటి యుఎన్ఐసిఎఫ్ అండ్ ఐఐటి బాంబే ఈ రెండు సంయుక్తంగా కలిసి డిజిటల్ హెల్త్ కోర్స్ని ప్రారంభించాయి. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 10 వారాల పాటు ఉంటుంది. ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ స్కిల్స్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ వన్, కోవినెట్ను ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవినెట్ను ప్రారంభించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సార్స్, ఎంఈఆర్ఎస్, కోవిడ్, కరోనా వైరస్ కొత్త జాతులను ముందస్తుగా గుర్తించనున్నారు. సో కోవినెట్ను ప్రారంభించిన వాళ్ళు ఎవరు? డబ్ల్యూహెచ్ఓ. డబ్ల్యూహెచ్ఓకి మన అబ్రివేషన్ చూసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, యూత్ ఐకాన్గా ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా నియమించింది. లోక్సభ ఎన్నికల్లో యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన చైతన్యపరచనున్నారు. నెక్స్ట్ వన్, పిఐబి డైరెక్టర్ జనరల్గా షఫాలి బి శరణ్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా షఫాలి బి శరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అధికారి. మార్చి 31న మనీష్ దేశాయ్ పదవీకాలం ముగియడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. సో ప్రస్తుతం పిఐబి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే షఫాలి బి శరణ్. ఈమె కంటే ముందు మనీష్ దేశాయ్ అనే వ్యక్తి ఆ పదవిలో ఉండేవారు. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహాదారుగా రాకేష్. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహాదారుల ప్యానెల్కు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ ఎంపికయ్యారు. ఈ ప్యానెల్కు లార్డ్ నికోలస్ స్టెర్న్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ ప్యానెల్కు కో-చైర్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వన్, సిఏఆర్ టీ-సెల్ థెరపీని ప్రారంభించిన రాష్ట్రపతి. క్యాన్సర్ చికిత్సకు తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన కార్ టీ-సెల్ థెరపీని ఐఐటి బాంబేలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ జన్యు ఆధారిత చికిత్స విధానాన్ని ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రోగి టీ-సెల్లను సేకరించి క్యాన్సర్ కణాలపై దాడి చేసి నాశనం చేసేలా ప్రయోగశాలలో వీటిని తీర్చిదిద్దుతారు. నెక్స్ట్ వన్, ఎన్నికల్లో ఫేక్ న్యూస్ అడ్డుటకు వెబ్సైట్. సార్వత్రిక ఎన్నికల్లో అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఖచ్చితమైన సమాచారం అందించేందుకు దీనిని రూపొందించింది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు వెబ్సైట్లో అప్డేట్ ఇస్తూ అసత్య ప్రచారాన్ని అడ్డుకట్ట వేయనున్నారు. సో వెబ్సైట్ పేరు ఇంకొకసారి చూసినట్లయితే మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్. నెక్స్ట్ వన్, 44% సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు. లోక్సభ సిట్టింగ్ ఎంపీల్లో 44% మంది అంటే 225 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జిఓ తెలిపింది. క్రిమినల్ కేసు నమోదైన ఎంపీల్లో 29% మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులున్నాయి. 28 మందిపై హత్యాయత్నం కేసులు ఉండగా వారిలో 21 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు నమోదు కాగా వాటిలో 3 అత్యాచారం కేసులున్నాయి. ఎంపీల్లో 5% మంది బిలియనీర్లు ఉన్నారని వెల్లడించింది. మొత్తం 514 ఎంపీ సీట్లలో 15% మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. చూడండి, మొత్తం ఎంపీ సీట్లు 514 ఉంటే దాంట్లో 15% మాత్రమే మహిళలు ఎంపీలుగా ఉన్నారట. నెక్స్ట్ వన్, కాంగో తొలి మహిళా ప్రధానిగా జూడిత్. కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిషెకేడి ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా జూడిత్ సుమీనాను నియమించారు.
గతంలో ఆమె ప్రణాళికా మంత్రిగా పనిచేశారు. రువాండాతో సరిహద్దు పంచుకుంటున్న కాంగో తూర్పు ప్రాంతంలో ఖనిజ సంపద అధికం. దీనికోసం కొన్నేళ్లుగా రెండు దేశాల్లో హింస చెలరేగుతుంది. ఈ హింస కారణంగా ఇరు దేశాల్లో 70 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం కాంగోకి ప్రధానిగా ఎవరున్నారంటే జూడిత్. అయితే ఈమె తొలి మహిళా ప్రధాని. కాంగో దేశానికి తొలి మహిళా ప్రధానిగా ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే జూడిత్ అనే ఆమె ఉన్నారన్నమాట. నెక్స్ట్ వన్. ఈజిప్ట్ అధ్యక్షుడిగా మూడోసారి అబ్దుల్ ఫతా. ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా ఎల్సిసి మూడోసారి ప్రమాణం చేశారు. 2023 డిసెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన 88.6% ఓట్లతో విజయం సాధించారు. 2030 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. సో ప్రస్తుతం ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరు అంటే అబ్దుల్ ఫతా. ఈయన ఇది మూడోసారి ఈజిప్ట్కి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నమాట. ఈయన ఇప్పటి నుంచి 2030 వరకు కూడా ఆ పదవిలో కొనసాగనున్నారు. నెక్స్ట్ వన్. యుఎన్ఓ సభ్యత్వానికి పాలస్తీనా వినతి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది. పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు యుఎన్ఓ భద్రతా మండలిని కోరారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ 140 దేశాల సంతకాలు చేసిన దరఖాస్తును సమర్పించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియోలో మనం లాస్ట్ వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.